జస్ట్ 5 minutes అయితే మాకు దర్శనం కూడా కాకపోకపోదు. ఇక జస్ట్ 5 నిమిషాలు. ఇవి మనకి వాటర్ ఫాల్స్ వచ్చేసి చిత్తూరు దాటంగానే ఇక మొత్తానికైతే మారేడుమిల్లికి వచ్చేసినాం. బొంగుల చికెన్ ఎట్టుంది? బొంగుల చికెన్ మీరే చెప్పాలి. బొంగుల చికెన్ మేము తెచ్చుకున్నాం. ఇద్దాం. ఇక ఈ నుంచి మనకు లంబసింగి వనజంగి స్టే ఉంటుంది. ఇక వనజంగి నుంచి డైరెక్ట్ అరకు చూసుకొని తర్వాత మనము మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ మోటో బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇలా మనము మారేడుమిల్లిలో ఉన్నాం. మారేడుమిల్లి నుంచి ఇప్పుడు మనము లంబసింగి వెళ్దాం అనుకుంటున్నాము. లంబసింగి నుంచి మనకు దాదాపుగా 166 kilometers ఉంది. వీటి నుంచి దగ్గర దగ్గర 4 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి మనకు. ఎందుకంటే హిల్ స్టేషన్ ఉంటుంది మొత్తం, అందుకని మొత్తం హిల్ స్టేషన్ ఉంటుంది, అందుకే 4 hours చూపిస్తుంది. ఇక ఇంటి నుంచి ఇక మేము తీసుకున్న రూమ్ అయితే ఇది చాలా బాగుంది. ఇది జస్ట్ 1000 రూపీస్కి ఇది మనకు ఒక రూమ్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మనకు నైట్ క్యాంపింగ్ ఇన్నే చేసుకున్నాం మేము. ఫైరింగ్ ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ మీరు వస్తా అంటే నేను ఈ నెంబర్ డిస్ప్లే మీద పెడతాను. ఒకసారి మీరు కనిపించే పైన డిస్ప్లే నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మన పేరు చెప్తే చాలా డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్ ఉంది. మాకు అసలు ఎట్లా అంటే ఇక అవి మార్నింగే లేవాలి కానీ ఇంకా లేవలేదు. ఇక నైట్ కొంచెం మంచిగానే వచ్చినాం, ఎందుకంటే అలసిపోలేదు, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా వచ్చినాం. అందుకనే ప్రజెంట్ అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నాం. ఇక్కడ ఈ నుంచి లంబసింగి వెళ్ళాలి. లంబసింగి యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాలి కానీ మేము కొంచెం వేరే ప్లానింగ్తో ఉంది, అందుకనే లంబసింగి కొంచెం డీల్ అయిపోయింది. లంబసింగి నుంచి వనజంగి, అక్కడ నుంచి నైట్ అక్కడ స్టే ఉంటుంది మనకు. ఇక ముందు ఏమేమి ఉంటాయో మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. లంబసింగి అంటే వీళ్ళకు సిగ్గుండాలి. ఫస్ట్ లంబసింగి ఎప్పుడు పోతా తెలుసా? 4 గంటలకు పోవాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 10 అవుతుంది. గట్టుంటుంది వీళ్ళతోటి. పెద్ద లంబసింగి పోవాలంటే 4 గంటలకు లేచిపోతే ఆ వ్యూ వస్తుంది. ఇప్పుడు ఏముంటుంది చెప్పు? ముందు ఒక వాటర్ ఫాల్ ఉంది, జలతరంగి అని. మన మారేడుమిల్లి నుంచి మళ్ళా ఏమైంది హరం కొడుతురిల్లు? ఓకే, వాటర్ ఫాల్ ఉందని అంటారు కానీ ఇప్పుడు వర్షాలు చక్కగా లేదు కదా, ఆ విధంగా వాటర్ ఫ్లో ఉండొచ్చా లేదని కూడా కన్ఫర్మ్గా చెప్పలేము. ఆడికి పోయినాక మనం చూసి చెప్తాము కానీ కన్ఫామ్గా ఇప్పుడే చెప్పనికైతే లేదు. ఇక్కడ జలతరంగి వాటర్ ఫాల్ కాడికి వచ్చాము. ఇక్కడ అయితే ఇప్పుడు వాటర్ ఫాల్ వర్షం లేదు కదా, అందుకనే ఇక్కడ అంతంగానంగా వాటర్ ఫాల్ లేదంట. వాళ్ళు ఏమంటారు అంటే చాలా తక్కువ ఉన్నాయి, వాటర్ వస్తుంది, మీ ఇష్టం వస్తా అంటే రండి అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక మనం పోవాలా వద్దనేది డిసైడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక వాటర్ ఫాల్ అంతా లేదన్నప్పుడు ఇక్కడికి పోయి ఏం చేస్తాం అనేది ఆ చిన్న కాన్సెప్ట్ అది. ఈ నుంచి అయితే టైం వేస్ట్ కాకుండా లంబసింగికి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఇక వెళ్ళాలా లేదనేది. జలతరంగి వాటర్ ఫాల్ టికెట్ 50 రూపాయలు. 9 గంటల నుంచి 4 గంటల వరకు ఓపెనింగ్ ఉంటాయంట. రూమ్ బుకింగ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. పోవాలా వద్దా అనే కాన్సెప్ట్లోనే ఉన్నాం. ఎందుకంటే ఆడ వాటర్ ఫాల్ అంతగానంగా లేకపోతే అంత దూరం పోయి గిట్ట వేస్ట్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న ఆలోచన. ఇక 4 మెంబర్స్ ఉన్నాం మేము. 200 రూపీస్ బొక్క అవుతుందని వాటర్ ఫాల్ కాడికి పోయినాం కానీ ఆడ ఏం లేదని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఇక ఈ నుంచి ఇక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ బొక్క. ఎందుకంటే ఇక ఆడికి పోయి కూడా సాటిస్ఫాక్షన్ లేనిది వెళ్ళడం ఎందుకని మళ్ళా రిటర్న్ అయిపోయినాం. ఈడేదో వాటర్ ఫాల్ ఉందని చెప్పి వచ్చాము. చూద్దాం, ఒక్క వాటర్ ఫాల్ కూడా మనం కవర్ చేయలేకపోయినాం, అందుకనే ఈ వాటర్ ఫాల్ కోసం వచ్చాం ఇంత దూరం. పెడితే పైసలు ఇక
హైదరాబాద్ నుంచి కొంచెం నడవగానే ఆటోమేటిక్ అవ్వట్లే కదా ఇంకొక 200 మీటర్స్ ఉందంట. అంతేనా? ఇక అయిపోయింది ఇక్కడ రంప వాటర్ ఫాల్. ఈజీగా